దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా నుంచుము అంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, నీలో దేవునికి నచ్చని వ్యర్థమైనవి ఏమైనా ఉన్నవేమో, నీవు అబద్ధమాడుతున్నావేమో. భక్తుడైతే ఇలాగంటున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధమును కూడా నాకు దూరముగా నుంచుము అని. ఆ రీతిగా నీవు కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుని చేత నీవు హెచ్చింపబడగలుగుతావు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. దేవుని యొక్క వాక్యము నిర్మాకాండము 23వ అధ్యాయము 25వ వచనములో, నీ దేవుడిన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే, వ్యర్థమైన వాటిని అబద్ధమును నీవు నాకు దూరంగా చేయమని చెప్పి దేవుని పాదాల దగ్గర నువ్వు మొరపెట్టినప్పుడు నీ దేవుడు నిన్ను ఆ రీతిగా హెచ్చింపజేస్తా ఉంటాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనములో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీకున్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకుండా మీరు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు మీకు బహుమానాన్ని కలగజేస్తా ఉంటాడు. ఎందుకో తెలుసా? అబద్ధమునకు మీరు దూరంగా ఉంటూ ఉన్నారు, వ్యర్థమైన వాటికి మీరు దూరముగా ఉండి దేవుని సన్నిధానంలో దేవునికి దగ్గరగా అయినారు. కాబట్టే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ధైర్యాన్ని విడిచిపెట్టకండి ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ. అందుకే భక్తుడు అంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము అని చెప్పేసి. ఎందుకు అంటున్నాడు? దేవుని బిడ్డలారా, పేదవాడివై దేవుని దూషిస్తావేమోనని, ఐశ్వర్యవంతుడవై దేవుణ్ణి మరచేదవేమోనని చెప్పేసి వాటిని నాకు దూరము చేయని చెప్పి అంటున్నాడు. ఒకవేళ నీవు అలాగున ప్రార్థన చేసినప్పుడు అవి నీకు దూరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పిరికివాడిగా అవిశ్వాసంగా ఉంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం మీకు కలుగుతుంది అంటున్నాడు. అంతేకాదు 138వ కీర్తన 8వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. అవును దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఉన్నట్లయితే దేవుని కృప మీ ఎడల నిరంతరం ఉంటుంది. దేవుడు మీ పక్షమున కార్యమును ఆయన సఫలం చేస్తా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు అబద్ధము నీకు దూరము చేయమని అడగండి, వ్యర్థమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కూడా నాకు దూరము చేయని చెప్పి మీరు అన్నట్లయితే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తుని కూడా ఆయన సఫలపరుస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 37వ కీర్తన 34వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఎంత చక్కని మాట అండి. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చింపజేస్తాడట, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవట. ఈ రెండింటిని నీకు దూరం చేసుకున్నట్లయితే అబద్ధమును వ్యర్థమైన దాన్ని ఈ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మీడల మీ కుటుంబం మీడల కలిగించును గాక. ఆమేన్.